కొవ్వు వాడింటే అపవిత్రత. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పింది జంతువుల కొవ్వు వాడినారు అని ఆయన నోటికుండా ముఖ్యమంత్రి హోదాలో చెప్పాడు కాబట్టి సెన్సేషనల్ అయింది. ముఖ్యమంత్రి గారు అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? కరెక్ట్ కానే కాదు. ఆయన ఓవరాల్ గా ఆయన వచ్చేసి కేవలం ఆనాడుండే వైకాపా ప్రభుత్వ పెద్దల మీద ఈ యొక్క అపవిత్రత, ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనే ఒక ఆరోపణ చేసి రాజకీయ లబ్ధి పొందాలని, అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి కంటే రాజకీయంగా లబ్ధి పొందాలా, వైకాపా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలా, ఈ యొక్క ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని ఆ యాంగిల్లో వచ్చేసి ఆలోచించి అతను గవర్నమెంట్ హెడ్, ఆయన దాని మీద వచ్చేసి ఎంక్వైరీ జరిపిండొచ్చు. ఎంక్వైరీ జరపకుండానే ఆయనే ముందుగా వచ్చేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో అంత మేజర్ కామెంట్ వచ్చేసి ఆరోపణలు వచ్చేసి సుప్రీంకోర్టు కూడా మందలించింది. ఆ విధంగా ఆరోపణలు చేసి ఉండాల్సింది కాదు, ఇది ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి అని. ఇప్పుడు ఈ సిబిఐ రిపోర్ట్ కూడా ఆ విధంగా ఇచ్చింది. ఇక్కడ దాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో దాన్ని ఆయన మొదలు పెడితే, దాన్ని పవన్ కళ్యాణ్ వచ్చేసి దానికి మరిన్ని రంగులద్దేసేసి దానికి మళ్ళా సనాతన ధర్మం అని ఆ స్టెప్స్ కట్టడం, దాన్ని ఇంకా అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసము వైకాపా ప్రభుత్వాన్ని ఆనాడున్నటువంటి టిటిడి చైర్మన్ వాళ్ళని వచ్చేసి బద్నాం చేసేసి తద్వారా లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలి.